గౌతమి ప్రాణాపాయంలో ఉంది. మీరు జాగ్రత్త పడకపోతే గౌతమి మీకు దక్కదు. తనను చంపేంత పగ ఎవరికుంది? మీరు నవ్వితే చాలా బాగుంటారు గౌతమి. ఆడవాళ్ళు మేకప్ వేసుకున్నప్పటికన్నా నవ్వినప్పుడే అందంగా ఉంటారట. ఏంటి గౌతమి, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? గౌతమి ఎవరు సార్? కృష్ణవేణికి సొంత అక్క. నేను కాఫీ బాగానే పెడతాను. వామిటింగ్స్ మోషన్స్ లాంటివేమీ అవ్వవు. అబ్బో, దీని ఫేస్ లో కూడా ప్రేమ కళ వచ్చేసిందే. చచ్చే ముందు శత్రుగాడి ఎంటర్టైన్మెంట్ బాగా దొరికింది దీనికి. ఇషిక గారు, మంగెక్కడికి వెళ్ళింది? కూరగాయలు తేవడానికి వెళ్ళినట్టుంది. అవునా? మీ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వాలి. సరే, నేను ఇస్తానులే. వావ్, మ్యాటర్ కిచెన్ దాకా వచ్చిందే. లవర్ బాయ్ పైన ఏం చేస్తున్నాడు? కాసేపు ఆడుకుందాం. ఏంటన్నయ్యా, ఫుల్ జోష్లో ఉన్నట్టున్నా? అదేం లేదమ్మా. ఆహా, కవర్ చేయకు. నువ్వు కట్ చేసిన జోకులు, కడుపుబ్బ గౌతమి నవ్వులు నా కిందకి వినిపించాయి. నువ్వు బాగా మారిపోయావన్నయ్యా. నీలో ఏదో ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది వరకట్లా లేవు. అదేం లేదమ్మా, నిన్నెలా ఉన్నాను ఈ రోజు కూడా అలాగే ఉన్నాను. తేడా ఏం లేదు. కానీ గౌతమిలో తేడా వచ్చింది. వచ్చి ఎన్ని రోజులైనా డైనింగ్ టేబుల్ తప్ప కిచెన్ వంక కన్నెత్తి చూడంతాను. ఈ రోజు నీకోసం స్వయంగా కాఫీ రెడీ చేస్తుంది. ఎనీథింగ్ స్పెషల్? మంగింట్లో లేదని తను ప్రిపేర్ చేస్తుందేమో. ఇందులో స్పెషల్ ఏముంది? ఎప్పుడు తన కోసం కూడా తను చేసుకోలేదు. ఈ రోజు నీ కోసం చేసిందంటే ఏదో ఉంది. ఏం లేదమ్మా. నా దగ్గర దాయ కన్నయ్యా. అదేం లేదమ్మా. ఏంటి ఇషిక గారు, మీ దగ్గర ఏం దాస్తున్నారు మీ అన్నయ్య గారు? చెప్పేనా అన్నయ్య? అమ్మా ఏంటో చెప్పండి. అదేం లేదండి, మీరు కాఫీ ఇవ్వండి. కాఫీ. కాస్త మెల్లగా తాగన్నయ్యా. ఎంత నీకు ఇష్టమైన కాఫీ అయితే మాత్రం. ఏంటండి, మీకు కాఫీ అంటే ఇష్టమా? అన్ని కాఫీలు కాదులేండి, స్పెషల్ కాఫీలు. అమ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇష్క ఇప్పుడే ఇరికించేలా ఉంది. ఎలా తాగుతున్నాడో చూడు. వీడేమో షాజహాను, ఇదేమో మైండ్లెస్ మెంటల్ ముంతాజ్. భలే జంట. మా అన్నయ్యకేనా కాఫీ? నాకు లేదా? అయ్యో, మర్చిపోయాను. సారీ అండి. మీరిక్కడ ఉంటారని తెలియక ఒక కాఫీ కలిపాను. ఇట్స్ ఓకే. అన్నయ్య చూసుకున్నావుగా, హ్యాపీ. ఓకే, నేను వెళ్ళొస్తానమ్మా. అప్పుడే వెళ్తావా? లేదమ్మా, పనుంది. ఉంటానమ్మా. బాయ్ గౌతమి. అనియా కప్పు అక్కడ. మేయర్ గారు నిజంగా మంచివారిలో ఉన్నారు కదరా విజయ్.
వదిన్ని తప్పకుండా వెతికిస్తారనే నమ్మకం ఉంది. దేవుడే ఆ మేడం ఇంటికి దారి చూపించినట్టుగా ఉందిరా. దేవుడి దయ వల్ల వదిన దొరికితే అంతే చాలరా. ఎవర్రా? ఎస్ఐ గారు. సార్ చెప్పండి. మీరు ఒకసారి స్టేషన్కి వస్తారా విజయ్? ఎందుకు సార్? వదిన ఆచూక్యమని తెలిసిందా? లేదు, భువనేశ్వరి చెప్పిన గుర్తులతో మీ వదిన్ని సేవ్ చేసి తీసుకెళ్లిన వ్యక్తి స్కెచ్ గీయించాం. మీరు ఒకసారి వచ్చి ఆ వ్యక్తి మీకు పరిచయం ఉంటే గుర్తుపడతారా? అలాగే సార్, వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే. చెప్పండి విజయ్. తను చెప్పిన ఆధారాలతో ఈ స్కెచ్ గీయించాం. ఈ పోలికలతో ఉన్న మనిషి ఎవరైనా మీకు తెలుసా? లేదు సార్, ఈ మనిషి నేను ఎప్పుడు చూడలేదు. మరి ఇతనే మీ వదిన్ని కాపాడి తీసుకెళ్లాడు అని తను చెప్తుంది. తనని ఇంకోసారి అడగండి, ఇతనో కాదో కనుక్కోండి. సరోజ, తను తీసుకురా. పిల్ల రాక్షసుడా, అంతా నీ వల్లనే. మా ఇంటికి వచ్చిన రోజే నీ కాళ్ళు విరగొట్టుంటే నాకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. నిజం చెప్పు, ఆ రోజు మిమ్మల్ని కొట్టి గౌతమ్ని తీసుకెళ్ళింది ఇతనేనా? నా గుర్తున్న పోలికలు చెప్పాను సార్, కరెక్ట్గా ఇతనేనని చెప్పలేను. కళ్ళతో చూసిన మనిషిని ఎలా మర్చిపోతావు? మాతో ఆడుకుంటున్నావా? చెప్పు. చూడు, నువ్వు అబద్ధం చెప్పావంటే నీపై 1కి 10 కేసులు తోడవుతాయి. చచ్చే వరకు జైల్లోనే ఉంటావు. నిజం చెప్పా. అయ్యో, నిజం చెప్తున్నాను సార్. ఆ రోజు సడన్ గా అతను వచ్చాడు. ఆ షాక్ లో సరిగ్గా చూడలేదు, కానీ రసూల్కి అతను బాగా తెలుసు. రసూల్ ఎవరు? బ్రోకర్. ఏదో ఓ పని కోసం ఓసారి అతని దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదు. తరువాత తనే మా మీద దాడి చేసి మీ వదిన్ని తీసుకెళ్లాడు. అతనొక్కడేనా? అవును. పేరేంటి? తెలీదు. ఎలా ఉంటాడు? గుర్తున్నంత వరకు పోలికలు చెప్పాను. ఇతనో కాదో గుర్తు రావడం లేదు. రసూల్ అయితే కరెక్ట్ గా చెప్తాడు. సరోజ, తీసుకెళ్ళు. రేయ్, ఊళ్ళో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయరా? ఒకసారి వాళ్ళని అడిగి చూడు. మీరు నాకు అర్జెంటుగా హెల్ప్ చేయాలి. ఏంటి సార్? గౌతమి వదిన మా ఇంటికి కానీ వాళ్ళ ఇంటికి కానీ వచ్చిందనేది కాస్త కనుక్కొని చెప్తారా? అలాగే సార్, కనుక్కొని ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ.
ఆఫీస్ నుంచి ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. కంగ్రాట్స్ కృష్ణ గారు. ఎందుకు? ఇందాక ఇషిక గారు చెప్పారు మీరు హనీమూన్కి వెళ్తున్నారంట కదా. మీ ట్రిప్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు మా సంతోషాన్ని కోరుకుంటున్నావు, కానీ శత్రువులు నీ చావుని కోరుకుంటున్నారు గౌతమి. మీరు వెళ్తున్నారంటే సంతోషంగా ఉంది, అలాగే చిన్న బాధ కూడా ఉంది. మీరు వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుంది కృష్ణ గారు. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అంకుల్ ఆంటీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. నేనొక్కదానే ఉండాలి. కంపెనీ ఎవ్వరుండరు. అయినా ఎన్ని రోజుల్లే? 5 రోజులేగా. ఎలాగోలా గడిపేస్తాను. ఆ తర్వాత మీరు వచ్చేస్తారుగా. లేదు గౌతమి, నిన్ను ఒంటరిగా వదిలేసి నేనెక్కడికి వెళ్ళను. అందులోనూ నీకు ప్రాణాపాయం ఉందని తెలిసాక నిన్ను ప్రమాదానికి వదిలేసి ఎలా వెళ్తాను? ఏం ఆలోచిస్తున్నారు కృష్ణ గారు? ఓ, అవుట్డోర్ ఏర్పాట్ల గురించా? అవసరమైతే హనీమూన్నే క్యాన్సిల్ చేసుకుంటాను గౌతమి. నీ శత్రువుని కనిపెట్టి నీకు ఆపద తప్పించేంత వరకు నాకు ఏ ఆనందమూ అవసరం లేదు. హలో కృష్ణ గారు, ఏం మాట్లాడరేంటండి? ఏమైంది మీకు? ఏం లేదు గౌతమి. నువ్వు భోంచేసావా? ఇంకా లేదు. అందరం కలిసి చేద్దామని ఆగాను. అందరం కలిసి తింటే అదో సంతోషం కదా. నీ పెదాలపై నవ్వుని శాశ్వతం చేస్తాను గౌతమి. నీకు ఏ ఆపద రానివ్వను. ఆ చావు కూడా నన్ను దాటుకుని నీ దగ్గరికి రావాలి. నేను ఎక్కడికి వెళ్ళను. ఏంటండి మాటి మాటిగా ఆలోచిస్తున్నారు? ఇంత పరాకైతే ఎలా? అదేంటో చెప్పండి. ఏం లేదు గౌతమి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇంత టైం అయింది, వినయ్ ఇంకా రాలేదేంటి? అన్నయ్య కూడా రాలేదు. ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏమో. ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? వద్దు. ఒకవేళ వినయ్ డాడీ దగ్గరుండి నేను కాల్ చేయడం తెలిస్తే డాడీ ఏమైనా అనుకుంటారేమో. త్వరగా రా వినయ్, నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది. వినయ్ రా, కూర్చో. రా కూర్చో. ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. తీసుకో. వినయ్, ఆఫీస్లో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. డాడీ, అక్కడ స్టాఫ్, వర్కర్స్ అందరు నిన్ను బాగానే చూసుకున్నారా? నీకు ఆఫీస్ నచ్చిందా? అది డాడీ ఆఫీస్ కాబట్టి నీకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. వర్క్ విషయంలో వాళ్ళు నిన్ను కష్టపెట్టొచ్చు. కానీ నువ్వు బాధపడకు వినయ్. ఎందుకంటే ఇది మనిద్దరికి ఒక పరీక్ష లాంటిది. మనం ఈ పరీక్షలో పాస్ అయితేనే జీవితంలో కూడా నెగ్గుతామని వాళ్ళ నమ్మకం. డాడీ ఏమైనా అన్నా, అన్న ఏమైనా అన్నా, ఇంకే రకమైన ఇబ్బంది కానీ బాధ కానీ కలిగినా నా కోసం ఓర్చుకో వినయ్.
మనం గెలవాలి వినయ్. మనం కాదు శాలిని, ముందు నేను గెలవాలి. నేను గతంలో తెలియక చేసిన తప్పులో మనిషిగా నన్ను ఓడించాయి. తిరిగి నేను తలెత్తుకోవాలి. నాకిది రెండో జన్మ లాంటిది. దేవుడు నిజంగానే మారటానికి నాకు అవకాశం ఇచ్చాడు. మీలాంటి మంచి కుటుంబం ఇచ్చాడు. మీ డాడీ, మీ అన్నయ్య, నువ్వు నా కోసం ఎంత చేస్తున్నారంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. మీకోసం చావడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ వినయ్, అలా మాట్లాడకు. లేదు శాలిని, నా గతాన్ని వదిలేసి ఇంత మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. నన్ను తిట్టినా కొట్టినా ప్రాణాలు తీసినా నేనేమీ అన్నా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం తప్పు చేశావని? నీపై నీగ వలన అన్నయ్య సహించడు. అన్నయ్య గురించి నీకు తెలీదు. మన కోసం ప్రాణాలు పెడతాడు. అదే చెప్తున్నాను శాలిని, మీ అన్నయ్య లాంటి గొప్ప మనిషి కోసం ప్రాణాలిచ్చినా తప్పులేదు. అన్నయ్య ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. నువ్వు తనకేం చేయక్కర్లేదు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, సరదాగా బయటకెళ్ళేసేద్దాం. మీ అన్నయ్య వచ్చారా? అదేంటి, తను నీ వెనక ఆఫీస్కి వచ్చారుగా? లేదు, ఏదో పనుండి బయటికి వెళ్ళారు. పనా? అయితే ఇప్పుడు అప్పుడే రాడనుకుంటా. మనం వెళ్దాం, నువ్వు రెడీ అవ్వు. అలాగే. సార్, మీరు చెప్పినట్టే మీ వదిన గారు కృష్ణ గారు వచ్చారేమో అని మీ ఇంటికి మీ వదిన గారింటికి పియూని పంపించి ఎంక్వైరీ చేయించాను సార్. ఎవరు రాలేదట సార్. రాలేదట సార్. ఏం సార్, వదిన గారిని తీసుకుని కృష్ణ గారు వస్తున్నట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఇంచుమించు అలాంటిదే. ఒకవేళ కృష్ణ వదిన ఊరికొస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా చేస్తాను సార్. మర్చిపోకండి, నా దగ్గరున్న కృష్ణ నెంబర్ పనిచేయడం లేదు. వదిన దగ్గరేమో ఫోన్ లేదు. మీ ఫోనే నాకు ఆధారం ప్రిన్సిపల్ గారు. అయ్యో భలేవారే సార్. ఇప్పుడే మీ ఇంటికి మీ వదిన గారింటికి మా మనిషిని పంపిస్తాను. వారు రాగానే మీకు కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ అండి. ఉంటాను సార్. ఎవర్రా? ప్రిన్సిపాల్ గారేనా? వచ్చారంటున్నా? లేదురా, మేబీ వదిన్ని కాపాడి తీసుకెళ్ళింది కృష్ణ కాదనుకుంటా. తనే అయితే ఈ పాటికి ఊరు వెళ్ళి ఉండేవాడు. కనీసం నాకు ఫోన్ అయినా చేసి ఉండేవాడు. కృష్ణ కాకపోతే ఇంకెవరై ఉంటారు? అదే అర్థం కావట్లేదురా. వదిన్ని కాపాడాడు కాబట్టి తను మంచోడు అనుకోవాలి. ఆ రకంగా వదిన సేఫ్గా ఉన్నట్టు. అవునరా, వదిన సేఫ్గా ఉంటుంది. అలాగే తను ఎక్కడుందో కూడా తెలుసుకోవడం ముఖ్యంరా. కానీ అది తేలాలంటే ముందు ఆ రసూల్ గాడిని అర్జెంటుగా పట్టుకోవాలి. వాడికి వదిన్ని కాపాడిన వాడెవడో తెలుసని ఆ భువనేశ్వరి చెప్పింది. వాడు దొరికితే మనకు వదిన దొరికినట్టే. కాని వాడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు కదా. చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎప్పుడూ చట్టానికి అందకుండా దూరంగా ఉంటారు. రసూలు షేకులకి పెళ్ళిళ్ళు చేస్తాడు. పెళ్ళిళ్ళ కడ్డ పాత బస్తీ. అంటే వాడు ఆ చుట్టుపక్కలే ఉంటాడు. గట్టిగా వెతికితే దొరికేస్తాడు. ఆల్రెడీ పోలీసులు వెతుకుతున్నారు. వాళ్ళకి మనం కూడా తోడైతే రసూల్ దొరకడానికి ఎక్కువ టైం పట్టదురా. రేపు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి రసూల్ డీటెయిల్స్ తీసుకొని పాత బస్తీకి వెళ్ళి వెతుకుతాం. అలాగేరా, కానీ అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదం ప్రతి చోట ఉంటుంది మోహన్. మంచి కూడా అన్ని చోట్ల ఉంటుంది. మనకి హాని చేసే మనుషులున్న పక్కనే మేలు చేసే మనుషులు కూడా ఉంటారు. నీకు భయమేస్తే రావద్దు. చచ్చా, జాగ్రత్త అని చెప్తున్నానరా. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదురా. రేపు వెళ్దాం. సరేరా. ఏంటి కృష్ణ, ఏదో చెప్పాలి అని అందరినీ రమ్మనమని ఏం చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నావే? అది ఎలా చెప్పాలో తెలియడం లేదు.
ఏ విషయం బాబు? చెప్పు రామ్, మా దగ్గర ఇబ్బంది ఎందుకు? అది మన హనీమూన్ విషయం. తీరా ఏర్పాట్లన్నీ అయ్యి రేపు బయలుదేరిపోతున్నారా అనుకుంటుండగా మళ్ళీ ఏమిటిది? గౌతమిని చంపబోతున్నట్టుగా అలర్ట్ కాల్ వచ్చింది. ఎవరో లేడీ కాల్ చేసింది అన్నాడు కదా, ఆ లేడీ ఎవరు? ఇక మిగిలింది నవీన మాత్రమే.